హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మన స్వీట్ హోమ్. మన ఛానల్ ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ రోజు నేను మీకు ఆంధ్ర స్టైల్లో చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది మా అమ్మ చేస్తారండి, చాలా బాగా చేస్తారు, టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కూడా ఒకసారి కుదిరినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా 1 కేజీ చేప ముక్కలను తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోండి. పెరుగు, ఉప్పు, పసుపు ఈ 3 వేసి చేప ముక్కల్ని వాష్ చేసుకున్నట్లయితే నీచు వాసన రాకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక పక్కకు పెట్టుకుని ఇదే ప్లేట్ లో ఒక సైడ్ కి 4 టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని యాడ్ చేయండి. నాన్ వెజ్ కర్రీస్ లో కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుని కొంచెం కొంచెంగా ఆయిల్ ని యాడ్ చేసి ఈ ఉప్పు, కారం, పసుపు అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఆయిల్ సరిపోకపోయినట్లయితే ఇంకొంచెం ఆయిల్ ని యాడ్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మసాలాని ప్రిపేర్ చేసుకుని ఒక చేప ముక్కను తీసుకుని దానికి మసాలాని బాగా పట్టించండి. ఇదే విధంగా మిగిలిన చేప ముక్కలన్నింటికి కూడా మసాలాని బాగా పట్టించుకుని 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోండి. 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవడం వలన ఉప్పు, కారం, పసుపు అంతా కూడా చేప ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి ఒక పెద్ద ఆనియన్ ని ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేయండి. అలానే 2 పచ్చిమిర్చిని కూడా వేసి మూత పెట్టి ఫైన్ గా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ ని పక్కన పెట్టేసి స్టవ్ పైన వెడల్పుగా ఉండేటటువంటి ఒక గిన్నెను పెట్టుకుని అరకప్పు దాకా ఆయిల్ ని యాడ్ చేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ మిక్స్ మొత్తాన్ని కూడా ఆయిల్ లోకి యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ఆనియన్ పేస్ట్ ని కలర్ మారి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ పేస్ట్ ఫ్రై అవడానికి సుమారుగా 3 నుంచి 4 నిమిషాల దాకా టైం పడుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చిని 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసి కలుపుకుంటూ ఇంకొక 30 సెకండ్స్ పాటు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి. తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఈ ఆనియన్ పేస్ట్ లోకి యాడ్ చేసుకుని అంతా కూడా చక్కగా కలుపుకుని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకోవడం వలన ఆనియన్ పేస్ట్ అంతా కూడా చేప ముక్కలకి బాగా పడుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే చేప ముక్కల్ని ఇలా 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవడానికి ముందుగా ముక్కలన్నింటినీ అరేంజ్ చేసేయండి. ముక్కలు వేడిగా అయిన తర్వాత అస్సలు గరిటె పెట్టకూడదు. ఇప్పుడు 50 గ్రామ్స్ చింతపండు నుంచి తీసుకున్న 150 ml వాటర్ ని ఈ చేప ముక్కల పైన యాడ్ చేసుకోండి. అలానే మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ ప్లేట్ లో కూడా కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుని ఈ స్టేజ్ లోనే వాటర్ ని యాడ్ చేసేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక రెండో ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే చేపల పులుసులో వాటర్ ఎక్కువగా యాడ్ చేసినట్లయితే టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ తో చేప ముక్కలన్నింటినీ కూడా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం కూడా ఒక టెక్నిక్ ఏనండి. చేయగా చేయగా అలవాటైపోతుంది, ఈజీ అయిపోతుంది. మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకుని పులుసుని ఒక పొంగు రానిచ్చిన తర్వాత లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. చేపల పులుసు అంతా కూడా కుక్ అయ్యేలోగా మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఈ మసాలా ప్రిపరేషన్ కోసం ఒక గిన్నెలోకి ఒక చిన్న వెల్లుల్లిపాయలోని రేఖలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 6-7 మెంతులని కూడా యాడ్ చేయండి. మెంతుల్ని యాడ్ చేయడం వల్ల చేపల పులుసు చాలా బాగుంటుంది. ఎక్కువ యాడ్ చేసేస్తే చేదొచ్చేస్తుంది. కాబట్టి కొంచెం తీసుకుని ఒక రోట్లో వేసి బాగా దంచుకోండి. ఈ కొంచెమే కాబట్టి మిక్సీ జార్ లో నలగదు, కాబట్టి రోట్లో దంచుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఒకసారి మూతను తీసి మనం దంచి పక్కన పెట్టుకున్న మసాలాని యాడ్ చేసి మరొకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూతను తీసి చేపల పులుసును చూసినట్లయితే ఆయిల్ అనేది ఈ విధంగా పైకి ఫ్లోట్ అయ్యి చేపల పులుసు దగ్గరై ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని సర్వ్ చేయటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మా అమ్మ చేతి ఆంధ్ర చేపల పులుసుని చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన స్వీట్ హోమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.